వాళ్ళు అడిగారు అంటే మగవాళ్ళు తప్పు చేస్తే ఆడవాళ్ళకి శిక్ష పడుతుందనా అని. అది నేను చెప్పను, రామాయణం చెప్పింది అనుకుంటే తీసుకోండి మీరు అన్నాను. ఇక్కడ ఆడవాళ్ళు శిక్ష పడకపోయినా ఆడవాళ్ళకి శిక్ష పడుద్ది కదా. అదే కదా. ఇక్కడ మాత్రం కాదు, అదే రామాయణం కూడా బ్లేమ్ ఎవరు అగ్ని పరీక్ష ఇవ్వాల్సి వచ్చింది. అది అందుకే నేను లాస్ట్ వరకు ఇక్కడ సీతాదేవి తప్పు చేయలేదు. ఓకే, ఇక్కడ సీతాదేవి తప్పు చేయలేదు కానీ శిక్ష పడిందని చెప్తున్నారు మీరు. అవును. ఎప్పుడు ఎంతమంది ఎన్నోసార్లు కూడా ఇప్పుడు రేపు గురించే మాట్లాడుతున్నారు సొసైటీలో. రేప్ కి కూడా అమ్మాయి మిస్టేక్ అంటారు కదా. అంటే సొసైటీ ఇప్పుడు సీత గారు అమ్మాయి కాదు అక్కడ మిస్టేక్, అమ్మాయి వేసుకున్న డ్రెస్ అదే కదా. సో ఇప్పుడు ఎలా అయిపోయిందంటే అదే ఇప్పుడు అబ్బాయిలకి సెల్ఫ్ కంట్రోల్ లేకపోవడం తప్పు కాదంటారు. ఇప్పుడు రేపిస్ట్ అంటే ఇప్పుడు మళ్ళీ మనం చెప్పినట్టు సినిమాలో చంపేటప్పుడు కత్తిలో చంపేస్తారు, బ్లడ్ షెడ్ చేస్తారు. ఇప్పుడు ఎంతో మంది కామెంట్ సెక్షన్ ఇలా మాట్లాడకూడదండి. ఇప్పుడు మనం కామెంట్ సెక్షన్ లో చూడండి, యూట్యూబ్ లో ఒక అమ్మాయి గ్లామరస్ గా డ్రెస్ అయి ఉంటే కింద రాసే కామెంట్స్ ఏ రేపిస్ట్ కింద తక్కువ ఉంటాయి. వాళ్ళకి ఛాన్స్ ఇస్తే రేప్ చేసేలాగే ఉంటారు వాళ్ళు. కామెంట్స్ ఎలా రాస్తారు, ఎలాంటి వర్డ్స్ వాడుకుంటారు. ఆ అమ్మాయి ఆ టైంలో ఎందుకు వెళ్ళింది, ఆ అమ్మాయి అలాంటి డ్రెస్ ఎందుకు వేసుకెళ్ళింది, ఈవెన్ అక్కడ ఉన్నది మళ్ళీ ఆ కామెంట్ లో మేజర్ గా ఉండేవాళ్ళు ఆడవాళ్ళు. సో ఇప్పుడు మనం చెప్పే డైలాగ్ కి ఆన్సర్ ఎక్కడుంది? మన సొసైటీలోనే. అగైన్ ఇమోషన్ మన సొసైటీలో, మన ఇంటి లోపల, మన మైండ్ లోపలనే ఉంది దానికి ఆన్సర్. ఓకే, ఎస్. సినిమా అంతా అయిపోయిన తర్వాత ఎండ్ ఒక టెక్స్ట్ రాశాను నేను. వాయిస్ ఒక మూవీ అయిపోయిన తర్వాత మేడం డైలాగ్తో ఎండ్ అవుతుంది, మెయిన్ ఎమోషన్తో ఎండ్ అవుతుంది. ఒక టెక్స్ట్ రాశా. అది ఒక 65 years ఏజ్ పీపుల్, 3-4 మెంబర్స్, కొంతమంది లేడీస్, ప్రొడ్యూసర్ గారి ఫ్యామిలీ మెంబర్స్ వాళ్ళు మూవీ చూసినప్పుడు ఆ ఎండ్ ఏదైతే ఉందో అది చదివిన వెంటనే క్లాప్స్ కొట్టారు. కొట్టిన వాళ్ళు నాకు ఒక చిన్న సజెషన్ ఇచ్చారు. అది ఏదైతే మీరు మీ ఇది చెప్పారో అక్కడ ఆ రూపంలో చెప్పారో దాన్ని ఇంకొంచెం సేపు డ్యూరేషన్ పెట్టండి, పెంచండి అని అడిగారు వాళ్ళు. అదే మెయిన్, అది రీచ్ అవ్వాలి అందరికీ అని చెప్పారు. అది అంటే ఇప్పుడు ఈ సొసైటీ అనుకుంటున్నాం కదా, అస్తమానం సొసైటీ కాదు ఇంకా చాలా వాటికి లింక్ ఉండే ఇది, అదే ఎండ్లో చెప్పాను అనమాట. ఓకే, మేఘా చౌదరి గారు ఎంతవరకు అంటే తనని ఎలా సెలెక్ట్ చేసుకున్నారు? మేఘా చౌదరిని క్యారెక్టర్ బాగుంటుంది. తన ఫస్ట్ మూవీ తను కూడా కాదు, తను చేసింది చాలా మూవీస్ చేసింది. ఓకే, తెలుగులో చేసింది, బెంగాలీలో చేసింది, బెంగాలీ, తమిళ్ చేసింది. తమిళ్ అర్జున్ రెడ్డి తనే బాలాగారు, డైరెక్టర్ బాలాగారు మూవీ, విక్రమ్ గారు అబ్బాయి అర్జున్ రెడ్డి తను తీసుకోవడం జరిగింది. అంటే ఈ క్యారెక్టర్ కి తనకు కరెక్ట్ గా సరిపోతుందనా, లేకపోతే ఇంతకు ముందు అర్జున్ రెడ్డి, తమిళ అర్జున్ రెడ్డి చూస్ చేశారు కదా? లేదు, యాక్చువల్లీ చూస్తున్న ప్రాసెస్లో ఇన్నోసెంట్ లుక్, డీసెంట్ లుక్, అది మన ఫ్యామిలీ అంటే న్యూలీ మ్యారీడ్ ఉమెన్ క్యారెక్టర్ అనమాట. మ్యారీడ్ అయిన తర్వాత నుంచి కథ స్టార్ట్ అవుతుంది ఆ క్యారెక్టర్కి. సో ఆ లుక్ అది సెట్ అయ్యింది. ఒక డైలాగ్ ఉంది అక్కడ, నేను బస్ ఎక్కాను, బస్ నెంబర్ పంపిస్తాను, అది ఎక్కడికి రావాలో, ఎక్కడ దిగాలో. మీరు చెప్పేయకూడదు, వాళ్ళు అనుకుంటారో వదిలేద్దాం. ఇప్పుడు ఇందా చెప్పాం కదా, ఎవరు వెర్షన్ వాళ్ళు వేసుకుంటున్నారు. ట్రైలర్ వేస్తారు. అది తను కదా మేఘా చౌదరి గారు. మేము ఎలా చెప్తాం, సినిమాలో బస్ లో కూర్చొని చెప్తుంది అమ్మాయి, ఈ అమ్మాయి కదా చెప్తుంది బస్ లో కూర్చొని కాల్ చేసి ట్రైలర్ లో. అది వాళ్ళు అనుకున్నదండి, వాళ్ళు ఏదో ఏమనుకుంటున్నారో అనుకునే వాళ్ళు. కన్ఫ్యూజన్ అంటే ఎలా కన్ఫ్యూజన్ ఉంది అంటే, ఓ పక్క మేఘా చౌదరి గారు రేపు సర్ప్రైజ్ ఉంటే ఫీల్ అవుతారు. నిన్న ఒక ఆయన కథ వేసుకున్నాడు కదా, ఒక లైన్ కథ చెప్తారు కొత్త కథ. అవునా? అంటే మీరు మా దగ్గర నుంచి కూడా కొత్త కథలు తీసేసుకుంటారు. అంతే కదండి, మరి రైటర్స్ అదే పని మాకు. నేను వచ్చే మరదలు, హీరోకి మరదలు మేఘా చౌదరి గారా లేకపోతే ఇంకెవరు అక్కడ? 19th చెప్పేస్తాను, 19th వరకు టైం ఉంది చెప్పేస్తాను. ఇంకెంతండి, 6 days కదా, 6 days కదా, అంతే. 6 days కన్ఫ్యూజన్ తో థియేటర్ వరకు ఆడియన్స్ కన్ఫ్యూజన్ కాదు, అది కన్ఫ్యూజన్ కాదు, క్యూరియాసిటీ. అది చూడాలి, అదేంటి, అది అయి ఉంటుందా. మరదలైతే ఏంటి కథ, ఇంకోటి వైఫ్ అయితే ఏంటి కదా అని ఒక 2 వెర్షన్స్ ఉంటాయి కదా మీకు. క్లారిటీ వచ్చింది ఇక్కడ, 2 వెర్షన్స్ వేసుకుంటారు కదా. మరదలు వెయిట్ చేసింది, పెళ్లి ఇంకొకరితో అయ్యింది, పెళ్లి చేసుకునే అమ్మాయి మోసం చేసింది, వేరే లెవెల్కి వెళ్ళిపోతున్నాయి స్టోరీస్ అన్ని.
కాదా, అస్సలు కాదా. కాదు. ఇంత ఈజీగా గెస్ట్ చేయగలిగితే మనం ఇంత ధైర్యంగా ఇలా సినిమా గురించి మాట్లాడము. సో డెఫినెట్లీ మీరు గెస్ట్ అయితే చేయలేరు. అది కూడా ఉంది కదా కింద. It is not what you think. ట్రైలర్ ఎండలో ఒక లైన్ వేసాను కింద క్యాప్షన్, గుర్తుందా? Yes. ఇదే ఇట్ ఈస్ నాట్ వాట్ యు థింక్. ఓకే, నేను అది అంత ట్రైలర్ ఎండ్ షాట్ లో. మరి ట్రైలర్ అంత ఇంపార్టెంట్ కాదు, ఆ ఎండ్ లో వేసిన ఆ వన్ వర్డ్ ఇంపార్టెంట్. ఒకసారి చూసేనా? అవసరం చెప్పేస్తాను. నాట్ జస్ట్ హూ యూ థింక్, నాట్ జస్ట్ హూ యూ థింక్. హూ యూ థింక్. ఓకే, అంటే మీరు అనుకుంటుంది ఏది నిజం కాదు. అనుకుంటున్నది ఏది నిజం కాదని కాదు, మీరు అనుకున్నది ఏది కాకపోవచ్చు, లేదా మీరు అనుకునేది కాదు. మీరు ఇప్పుడు మీరు అనుకున్నది మీరు ఒక కథ చెప్పారు. ఇప్పుడు అది కాదు, ఒక కన్ఫ్యూజన్ తో కూడిన, క్యూరియాసిటీతో కూడిన ఒక కథని ప్రేక్షకుల ముందుకు తీసుకెళ్ళబోతున్నారు. కన్ఫ్యూజ్ అయ్యారా మీరు? ఇక్కడ ఎవరి క్యారెక్టర్ ఏంటి అని కూడా టాపిక్ లో కాదు, ట్రైలర్ చూసి అది చాలా క్లారిటీగా ఉంది అందరికి, అది ఒక్కటే క్లారిటీగా ఉంది. కాదండి, అది కాదు, అందుకని ఇక్కడ వాళ్ళిద్దరిని కాకుండా మిమ్మల్ని కూర్చోబెట్టినట్టున్నారు డైరెక్టర్ గారు. కాదు, మీరు మన టాపిక్ లో వల్ల కన్ఫ్యూజ్ అయ్యింది కాదు, ట్రైలర్ లో కన్ఫ్యూజ్ అయ్యారా? ట్రైలర్ ట్రీజర్ లో కూడా కన్ఫ్యూజన్ ఉంది. అక్కడ నా గురించి 4 years గా, నేను 6 years గా జాబ్ చేస్తున్నాను, నా గురించి 4 years గా నా మరదలు వెయిట్ చేస్తుంది. సడన్ గా ఇంటి నుంచి ఫోన్ వచ్చింది, ఇంకో అమ్మాయి అక్కడ మళ్ళీ ఇంకొక అమ్మాయి కనిపించింది. వీళ్ళిద్దరికి పెళ్ళి అయిందా, లేకపోతే ఇంకొక వాళ్ళ ఒక క్యారెక్టర్ వేరే అబ్బాయితో రూమ్ లోకి వెళ్తూ ఉండడం, తను చూస్తూ ఉండడం, అంటే హీరో అమ్మాయిని చూస్తూ ఉండడం. మళ్ళీ ఇదొక, అసలు ఎవరు హీరో, ఎవరు హీరోయిన్, ఎవరు ఇక్కడ మరదలు అనేది కంప్లీట్ గా ఒక కన్ఫ్యూజ్డ్ బౌల్ గా ఉంది నాకైతే. థ్యాంక్స్ చెప్పాలి. అవును, ఎంత కాన్సన్ట్రేటెడ్ గా చూసారు. మీకు థ్యాంక్స్ చెప్తున్నాను, హార్ట్ఫుల్ గా థ్యాంక్స్ చెప్తున్నాను మీకు. వెల్కమ్, ఆల్వేస్ వెల్కమ్. ఇందులో నాకు ఇంకో కథ కూడా ఇచ్చారు, థ్యాంక్ యూ. ఇంకో కథ. అవునా? నెక్స్ట్ మళ్ళీ నేను కథ ఇచ్చానని చెప్పి డైరెక్టర్ గారు చెప్తారు, ఈగర్లీ వెయిట్ చేయండి. ఓకే, ఆ కన్ఫ్యూజన్ కి చిన్న క్లారిటీ ఇవ్వండి. ఎవరు హీరోయిన్, ఎవరు హీరో? అందరూ హీరోయిన్లే. అందరూ హీరోయిన్. నా సినిమాలో 3 హీరోయిన్లు. ప్రతి పాత్ర హీరోనే, ప్రతి పాత్ర హీరోయినే. ఇంకొక అమ్మాయి, అంతే. హీరోలు 2 హీరోలు. దే ఆర్ ఆల్ ట్రాక్స్. ఇప్పుడు మీరు ఇంకో పోస్టర్ చూస్తుంటారు, ఇలా పోర్షన్స్ ఉన్నాయి కదా, అందరికి వాళ్ళ ట్రాక్ లో వాళ్ళు ఉన్నారు. ఓకే, సో ఎవ్రీ ట్రాక్ ఇస్ ఆ ట్రాక్ లో వాళ్ళే హీరో. ఓకే, అలా. సో అన్ని ట్రాక్స్ ఎలా కొలైడ్ అవుతాయి, ఒకరికొకరు ఎలా కనెక్ట్ అవుతాయి అనేది సినిమా. కంప్లీట్ గా మీరు చెప్తున్నట్టు సొసైటీకి సంబంధించి, ఆ సొసైటీలో మనకి ఏం కనిపిస్తుంది అనేది, అంటే ఒక చుట్టూ అరౌండ్ పీపుల్, ఒక పర్సన్ చుట్టూ ఉన్న అరౌండ్ పీపుల్ యొక్క ఎమోషన్స్, హౌ హీ ప్లే విత్ అదర్స్ అనేది ఈ కథ సారాంశం, అంతేనా? ఇప్పుడు ఇదే సొసైటీలో అందరూ ఉన్నారు, అందరూ ఒకలా ఉండరు కదా. అవును, సొసైటీ ఉంది, ఈ సొసైటీలో ఉన్న అందరు చుట్టూ ఉన్న వాళ్ళు ఒకలా ఉండరు. అవును, వాటి వల్ల ఎఫెక్ట్ అయ్యే ఎమోషనే ఈ కథ. ఓకే, అది అంటే ఒక చిన్న క్లారిటీ అయితే వచ్చింది. ఒక హీరో చుట్టూ జరుగుతున్న పరిణామాలకు సంబంధించి ఏదో జరిగింది, ఆ జరిగిన దాన్ని మనం థియేటర్ లో ఖచ్చితంగా చూడాలి. సో మీకు కూడా నాలాగే క్యూరియాసిటీ, కన్ఫ్యూజన్ ఇవన్నీ ఏమైనా టీజర్ ట్రైలర్ లో కనిపిస్తే ఖచ్చితంగా April 19th థియేటర్స్ కి ఒక్కసారి వెళ్ళండి. ఈ కన్ఫ్యూజన్ కి అండ్ ఆ క్యూరియాసిటీకి చెక్ పెట్టేసేయండి. సార్